నెక్ అయితే సూపర్గా వచ్చింది కదండి. ఇదైతే బ్యాక్. సో ఈ డ్రెస్ మీకు కనుక నచ్చినట్లయితే ఫుల్ వీడియో చూసేయండి. నేనైతే ఫుల్ వీడియో పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే 4 ఫోల్డర్స్ చేసుకొని ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి. ఫ్రంట్ కోటి, బ్యాక్ కోటి. హైట్ అయితే 17 ఇంచ్ వచ్చిందండి. ఇప్పుడైతే నెక్ దగ్గరకు వద్దాం. నెక్ షోల్డర్ ఉంటుంది కదండి, అదైతే 6 ఇంచ్ అండి. టోటల్ హైట్ 6 ఇంచెస్. 3 ఇంచ్ నెక్ కోసం అండ్ 3 ఇంచ్ షోల్డర్ కోసం. ఇదైతే నెక్ హైట్ వచ్చి 6 ఇంచ్ పెట్టుకున్నాను. అండ్ ఇది చెంకపాటు ఉంటుంది కదండి, దానికోసం అయితే నేను 11 ఇంచ్ తీసుకున్నాను. ఇంకా చెస్ట్ పార్ట్ కూడా 11 ఇంచేనండి. సో నడుము పార్ట్ ఉంటుంది కదా, అది అయితే 10 ఇంచ్ అండి. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. నేను ఖర్చుతో సహా నేను మీకు చెప్తున్నాను. 10.5 ఇంచ్ అయితే చెంక రౌండ్ అండి. సో 10.5 ఇంచ్ చెంక రౌండ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం ఇలాగ 1/2 ఇంచ్ ఈ స్కేల్తో మనం ఇలాగ లైన్లకు చిన్నది చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు 1/2 ఇంచ్ అయితే ఇలాగ మార్క్ చేసుకోవాలి. సో ఇలాగ పెట్టుకోవడం వల్ల మనకి సైడ్ అనేది పట్టకుండా ఉంటుందండి. ఈ విధంగా మీరు ఇక్కడ కూడా మనం ఒక నాట్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి, మనకి ఎక్కడెక్కడ నాట్స్ కావాలో అక్కడ మనం నాట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం బ్యాక్ నెక్కి వచ్చేద్దాం. బ్యాక్ నెక్ అయితే సేమ్ అండి, కాకపోతే 8 ఇంచ్ పెట్టుకుంటున్నాను. సో 8 ఇంచ్కి నేనైతే స్కేల్తో మార్క్ చేసి బ్యాక్ నెక్ అయితే రౌండ్ ఇస్తున్నానండి. సో ఈ విధంగా మీ దగ్గర రౌండ్ స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్తో మార్క్ చేసుకోండి, లేకపోతే చాక్ పీస్తో జస్ట్ ఇలాగా అన్న రౌండ్ షేప్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనమైతే రౌండ్ షేప్ బ్యాక్ అయితే ఇచ్చేసానండి. ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఇవి తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను 6 లేయర్స్ అండి, 6 లేయర్స్ నేను జస్ట్ స్క్వేర్ బాక్స్లో మీకు తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇటువైపు అయితే నేను 4 ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఈ కార్నర్లో, అండ్ సేమ్ అదే ఆ కార్నర్లో కూడా 4 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను. సో ఈ 4 ఇంచ్కి ఆ 4 ఇంచ్కి జస్ట్ క్రాస్గా మనం ఒక లైన్ అయితే గీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం స్ట్రైట్గా కొంచెం క్రాస్ వస్తుందండి, ఎందుకంటే వేస్ట్ అవ్వదు అనమాట. ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. సో ఈ విధంగా మనం అటు 4 ఇంచ్కి ఇటు 4 ఇంచ్కి మనం జస్ట్ ఇలాగ సిజర్తో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా సూపర్గా వస్తుందండి. క్లాత్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు. సో ఇవైతే 6 లేయర్స్, ఫ్రంట్కి 6 లేయర్స్ అండ్ బ్యాక్కి 6 లేయర్స్ అండి. ఈ పార్ట్ కూడా అయిపోయింది. ఇది కూడా మనం పక్కన పెట్టుకుందాం. దీని కింద మనం కుర్చీ అనేది పెట్టుకుంటాం కదండి. సో ఆ కుర్చీ పార్ట్ కోసం కూడా మనం తీసుకుంటున్నాను. ఇది అయితే నేను 35 ఇంచ్ ఇచ్చానండి, అది కూడా డబల్ లేయర్. సో 35 ఇంచ్ డబల్ అంటే 70 అండి. సో 70 ఇంచ్ క్లాత్ అయితే నేను ఇచ్చాను. చాలా ఎక్కువ కుర్చీ వస్తుంది, చాలా సూపర్గా కూడా ఉంటుంది. ఇది అయితే మనం ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ హైట్ వచ్చి 17 ఇంచ్ అండి. ఇది 3/4 హ్యాండ్ చేసుకుంటున్నాను. సో నేను దానికోసం 17 ఇంచ్. మనము 10.5 ఇంచ్ ఇందాక రౌండ్ కట్ చేసాం కదండి, చెంక రౌండ్, సేమ్ అలాగే 10.5 ఇంచ్ అండ్ 9 ఇంచ్. ఇదిగో చూడండి, నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదా, సేమ్ ఆ విధంగా మనం 1/2 ఇంచ్ తగ్గించుకుంటూ అలాగ వచ్చేయాలి. లాస్ట్ అయితే మన హ్యాండ్కి ఎంత సైజ్ వస్తుందో ఆ సైజ్ నాదైతే 6 ఇంచ్ వచ్చిందండి. సో నేను కిందకైతే 6 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఆ 6 ఇంచ్ నుంచి ఈ సెంటర్కి ఇలా కట్ చేసుకున్న హ్యాండ్ సైజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి. ఈ విధంగా లోతు కూడా తీసుకొని ఇక్కడైతే ఒక నాట్ ఇచ్చేసుకొని ఇవి కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇవన్నీ పార్ట్స్ కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే రౌండ్ షేప్కి తీసుకున్నానండి ఫ్రంట్ నెక్. సో ఈ విధంగా మనము రౌండ్ షేప్, అదే మన దగ్గర బక్రం ఉంటుంది కదండి, ఆ బక్రం ఇలాగైతే చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనము రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలండి. మనం ఐరన్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే నాలాగా ఇలాగ పిన్స్ అన్న పెట్టుకొని మనం రౌండ్ షేప్ చేసుకోవచ్చు. చూడండి, స్టిక్ అయిపోయింది కదా. ఇప్పుడు 2 ఇంచ్ అండ్ 2 ఇంచ్ రెక్టాంగులర్ షేప్లో చూడండి, ఇలాగా చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఈ షేప్లో మనం పెట్టుకొని అన్నీ ఒకేలాగా సమానంగా ఉండేటట్టు చూసుకొని మొత్తం ఈ రౌండ్ నెక్ చుట్టూ ఇలాగా సమోసా కట్ అయితే ఇచ్చేసుకోవాలి. మనము ఇది పెట్టుకునేటప్పుడు నీట్గా పెట్టుకోవాలండి. చూడండి, లేకపోతే మనకి ట్రయాంగిల్స్ అనేవి సరిగ్గా రావండి. సో మనము పెట్టుకునేటప్పుడే నీట్గా పెట్టేసుకోవచ్చు.
మీకు గనుక ఇలా కుట్టడం రాదు, కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే గ్లూ కూడా పెట్టుకోవచ్చండి. గ్లూ పెట్టి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. గ్లూ పెట్టిన తర్వాత స్టిచ్ చేసుకున్న అది ఒక ప్రాసెస్ అండి. సో నాకు ఇలాగా వచ్చు కాబట్టి నేనైతే ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపిస్తే వాళ్ళు కంపల్సరీగా గ్లూ పెట్టుకొని స్టిక్ అయిపోయిన తర్వాత మనం ఒక స్టిచ్ ఇచ్చుకుంటే అది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అన్నీ మనం లెవెల్గా చూసుకుంటూ రావాలండి. చూడండి ఎంత బాగా వస్తుంది కదా. అయిపోయిందండి. ఇవైతే మనం ట్రయాంగులర్ షేప్స్లో మనం పెట్టేసుకున్నాము. సో ఇప్పుడైతే మనం ఈ రౌండ్ కూడా కట్ చేసుకున్నాం కదా, దీనికైతే నేను క్రాస్ పట్టి తీసుకున్నానండి. క్రాస్లో తీసుకోవాలి, ఎందుకంటే క్రాస్ అనుకో మనకి ఏ షేప్ అయినా తిరిగిపోతుందండి. ఓన్లీ స్ట్రైట్ లైన్స్కి, పలకల మడికి వీటికే సెట్ అవుతుంది. క్రాస్ అనుకో అన్నిటికీ సెట్ అయిపోతుందండి. సో ఈ విధంగా ఫోల్డప్ చేసుకొని మనం పైపింగ్లో కూడా పెట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను రౌండ్ అయితే తిప్పుతున్నాను కదా, ఈ విధంగా మనం రౌండ్ అయితే ఇలాగ తిప్పుకోవాలి. ఈ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. చూడగానే కొంచెం అట్రాక్టింగ్గా అనిపించింది. సో దీన్ని కూడా మనం లెంత్ వైజ్గా కట్ చేసుకొని మనం 6 ఇంచ్ ఇచ్చుకున్నాం కాబట్టి 6 ఇంచ్కి అండ్ 3 ఇంచ్ మార్కింగ్ ఇచ్చుకున్నాం కాబట్టి దానికి లెవెల్గా చూసుకొని క్లాత్ కట్ అనేది చేసుకొని దీనికి కూడా క్రాస్ పట్టి తీసుకొని సేమ్ ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఫోల్డప్ అయిపోతుంది కదా. నేనైతే పిన్స్ పెట్టేసుకున్నానండి. మీ దగ్గర పిన్స్ లేకపోతే ఒక స్టిచ్ అయితే ఇచ్చేసుకోండి. నా దగ్గర పిన్స్ ఉన్నాయి కాబట్టి నేను పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో పిన్స్ అని పెట్టుకొని ఇలాగ దీని మీద అయితే ఒక స్టిచ్ ఇచ్చేసుకోవాలండి. ఈ స్టిచ్ ఇచ్చేసామంటే అది పర్ఫెక్ట్గా అలాగ ఉండిపోతుంది. సో ఈ విధంగా చూడండి, మనము పిన్స్ అనేవి పెట్టుకోవడం వల్ల ఎక్కడ కొంచెము అటు ఇటు వెళ్ళిపోకుండా కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఈ విధంగా చూడండి. లేదు మాకు పిన్స్ అవ్వట్లేదు అనుకుంటే స్టిచ్ కూడా ఇచ్చుకోవచ్చండి. చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కూడా సేమ్ మనం ఆల్రెడీ థ్రెడ్స్ అయితే ప్రిపేర్ చేసుకొని థ్రెడ్స్ కూడా లోపల పెట్టేసుకొని ఇలాగ క్రాస్ పట్టి తీసుకొని, బ్యాక్ రౌండే కాబట్టి క్రాస్ పట్టి సరిపోతుందండి. సో ఈ విధంగా లేస్ అనేవి కూడా పెట్టుకొని నేనైతే క్రాస్ పట్టీతో నేనైతే నెక్ తిప్పేసుకున్నాను. మనం నెయిల్స్తో ఎలా అన్నా కూడా క్లాత్ అనేది అది అక్కడ ఉండిపోతుంది అండి. అది ఒక టెక్నిక్. సో చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా క్రాస్ పట్టి అనేది నేనైతే రౌండ్ షేప్కి అయితే తిప్పేసుకున్నాను. చాలా నీట్గా వస్తుందండి ఇలాగైతే. లోపల మన క్రాస్ పట్టి కాబట్టి మనము చూడండి అది బక్రం అది పెట్టి అవేమీ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ రౌండ్ నెక్కే కదా. సో ఇలాగ సింపుల్గా కూడా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసేవచ్చు. చూడండి అయిపోయింది కదా, ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసేసుకుందాము. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అనేది జాయింట్ చేసుకోవాలి. టూ స్టిచ్ చేసుకోండి. టూ స్టిచ్ ఇస్తారు ఎక్కడైనా. సో మనము మెయిన్ పార్ట్స్కి ఓన్లీ 2 స్టిచెస్ వేస్తారండి. ఇలాగ 2 స్టిచ్ ఇచ్చేయడం వల్ల కొంచెం కుట్టు అనేది కూడా బాగా ఉంటుంది. ఇప్పుడైతే 2 జాయిన్ చేసుకున్నాం కదండి. ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన హ్యాండ్ పార్ట్ ఉంటుంది కదండి, హ్యాండ్కి కూడా మనం ఇలాగ సమోసా కట్టిస్తున్నాను. సో ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకొని లాస్ట్లో మనము పైపింగ్ లాగా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మనం రివర్స్లో తిప్పితే మనకి అది పైపింగ్ అయిపోతుందండి. ఈ విధంగా పైపింగ్ ఇస్తే చాలా లుక్ బాగుంటుందండి. చూడండి కిందకి ఎంత నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్. సో ఇప్పుడు కూడా సేమ్ అండి, 2 ఇంచ్ 2 ఇంచ్ సేమ్ మనం నెక్కి ఎలాగైతే డిజైన్ చేసుకున్నామో సేమ్ అలాగే హ్యాండ్స్ కూడానండి సేమ్ ఇలాగ సమోసా లాగా ప్రిపేర్ చేసుకొని చూడండి ఈ విధంగా స్ట్రైట్గా మనం ఒక్కొక్క సమోసా అనేది పెట్టుకొని అలాగ మనం చివరి వరకు వెళ్ళిపోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి ఎంత నీట్గా అనేది వస్తుందో, మీరు లాస్ట్లో ఫినిషింగ్ చూసి మీరు చెప్పొచ్చు. చూడండి ఇలాగా సేమ్ లాస్ట్ వరకు మనం ఇలాగే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇప్పుడు మనం హ్యాండ్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ హ్యాండ్ క్లాత్ మనం ఇలాగే జాయిన్ చేసేసుకోవాలి. సో సేమ్ 2 హ్యాండ్స్ కూడా మనం
ఇలాగ జాయిన్ చేసుకొని అయిపోయింది కదా, జాయిన్ చేసుకున్నాం కదా. 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము కొంచెం మనకి ఎక్కడైనా లెవెల్ తక్కువ అనిపిస్తే మనం కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం ఈ హ్యాండ్స్ అనేది మనము జాయిన్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకుందాం. ఆ నాటు మనం మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలండి. మనకి ఎక్కడైనా సరే నాటు జాయింట్ అయిపోయింది అనుకోండి, అది కరెక్ట్ కటింగ్ అండ్ కరెక్ట్ స్టిచ్చింగ్ అండి. నాటు జాయింట్ అవ్వలేదు అనుకోండి, మనం ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ చేసామని అర్థం. చూడండి నాకైతే నాటు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో నేనైతే ఈ విధంగా స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి లాస్ట్ వరకు. దీనిపైన మనం డబుల్ లేయర్ స్టిచ్ కూడా ఇచ్చుకోవాలి, ఎందుకంటే హ్యాండ్స్ కదా. సో మనం డబుల్ లేయర్ స్టిచ్ ఇచ్చుకోవాలి. సేమ్ అలాగే సెకండ్ హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలాగ వచ్చింది. ఇప్పుడైతే మనకి 6 పార్ట్స్ ఉన్నాయి కదండి, ఆ 6 పార్ట్స్ కూడా మనం సేమ్ లైన్గా స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇలాగ హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మనము ఇలాగ చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. ఏం పెద్ద ప్రాసెస్ కాదండి, మనం 6 లేయర్స్ ఆల్రెడీ కట్ చేసాం కాబట్టి పైన అనేది చిన్న క్లాత్ వస్తుంది, కిందన అనేది పెద్ద క్లాత్ వస్తుంది. ఇలా కూడా మనం సెపరేట్ చేసుకోవచ్చు. మనకి కుట్టేటప్పుడే అన్నీ ఐడియా అయిపోతుందండి. సేమ్ మన దగ్గర ఉన్న 6 లేయర్స్ కూడా మనము ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈ విధంగానే సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ జాయిన్ చేసుకున్నాం కదండి. ఇందాక మనము కుర్చీ కోసం ఒక పెద్ద క్లాత్ తీసుకున్నాం కదండి, ఆ క్లాత్లోని మనం చిన్న కుర్చీలన్నీ పెట్టుకొని మొత్తం ఆ 6 లేయర్స్ దగ్గర మనము ఈ విధంగా చిన్న కుర్చీలు అనేవి పెట్టుకొని క్లాత్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. మనకి ఎంత క్లాత్ ఎక్స్ట్రా ఉంటే అంత క్లాత్ పెట్టుకోవచ్చు. నాకైతే నేను కొంచెం ఎక్కువ కుర్చీ పెట్టుకుంటున్నాను. మీకు కొంచెం తక్కువ కుర్చీ కావాలంటే తక్కువ కుర్చీ కూడా పెట్టుకోవచ్చు. మన క్లాత్ బట్టి మనం కుర్చీలు అనేవి పెట్టుకుంటాము. సో మనం ఈ విధంగా మనమైతే క్లాత్ అనేది పెట్టేసుకుంటున్నాము. దానిపైన నేనైతే ఒక స్టిచ్ కూడా ఇచ్చేసుకున్నాను. చూడండి ఈ విధంగా పైన అనేది స్టిచ్ చేస్తే కొంచెం డ్రెస్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందండి. లాస్ట్లో కొంచెం షోయింగ్గా కనిపించడానికి కోసం నేనైతే లేస్ అనేది వేస్తున్నాను. ఈ లేస్ వేయడం వల్ల డ్రెస్కి చూడండి లుక్ అనేది వచ్చేసింది కదా. సో ఈ విధంగా చూడండి లేస్ అనేది నేనైతే జాయిన్ చేస్తున్నాను. చూడండి అయిపోయింది కదా. లేస్ అనేది ఈ విధంగా నేనైతే జాయిన్ చేసుకున్నాను. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ మనం 6 ఇంచ్ పెట్టాం కదండి, ఆ 6 ఇంచ్ ప్రాసెస్లో మనం మొత్తం హ్యాండ్ నుంచి కింద వరకు చూడండి ఈ విధంగా ఇలాగ జాయింట్ అనేది చేసేసుకోవాలి. మనకి ఎంత క్లాత్ ఉంటే అన్ని స్టిచెస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే డ్రెస్ ఎలాగుందో చూసేద్దాం. చూడండి నెక్ ఫినిషింగ్ అన్నది ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడైతే మనం బ్యాక్ కూడా చూద్దాం, బ్యాక్ సైడ్ ఎలాగ వచ్చిందో చూద్దాం. బ్యాక్ కూడా చూడండి ఎంత బాగా నీట్గా కూడా వచ్చింది కదండి. సో మీకు కనుక ఈ డ్రెస్ అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.